ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులర్పించిన విశాఖ జర్నలిస్టులు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన భారతీయులకు విశాఖలో జర్నలిస్టులు ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆర్కే బీచ్, కాళీమాత ఆలయం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే సమయంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై భారత ప్రభుత్వం ధీటుగా సమాధానం చెబుతోందని, ఈ విషయంలో పూర్తిగా వర్కింగ్ జర్నలిస్టుల్లో భారత్ ప్రభుత్వానికి అండగా నిలుస్తారని ప్రకటించారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు కె రాము, ఆర్ రామచంద్రరావు, ఏపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు డి హరినాథ్, కలం వాసు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె చంద్రమోహన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చందు యాదవ్, రవి, గూగుల్ శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు మెట్ట కృష్ణారావు, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు వాసుపల్లి అప్పలరాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా మట్టుపెట్టడంలో భారత్కు అన్ని దేశాలు కూడా మద్దతుగా నిలుస్తాయని జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతమంది కన్నా ఉగ్రవాదుల దాడిని భారతీయ పర్యాటక దాడిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా 26 మంది భారతీయులను, మరో 2 విదేశీయుల్ని దారుణంగా చంపడం అతి దారుణమైన విషయాలు. ఈ విషయం పైన ఇంతకుముందు ప్రధానమంత్రి మాట తెలియజేశారు. పాకిస్తాన్ మీద చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పౌరులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రశ్నించి అందించుకోవాలి.